వెల్కమ్ బ్యాక్ టు శ్రాంతి శెట్టి డిజైన్స్. చూడండి, నేను మరో డిజైనర్ శారీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది శారీ మొత్తం ఇలా చిన్న చిన్న బాక్స్ చెక్స్ మోడల్ ఉందండి. దీనికైతే ఇలా బిగ్ బార్డర్ వచ్చింది, ఇలా స్మాల్ బార్డర్ వచ్చింది. ఈ శారీతో నేను డిఫరెంట్ డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నాను. లెహంగా క్రాప్ టాప్ అండి. బ్లౌజ్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే చూడండి, నేను ఒక్కొక్క డిఫరెంట్ శారీస్తో ఒక్కొక్క డిజైన్ అయితే ట్రై చేస్తున్నాను, చూపిస్తున్నాను. మన వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డిజైన్ స్టిచ్ చేసిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రాంతి శెట్టి డిజైన్స్. చూడండి, నేనైతే మీకు ఈ వీడియోలో బ్యూటిఫుల్ బ్లౌజ్ క్రాప్ టాప్ డిజైన్ అయితే చూపిస్తానండి. నేనైతే ఇలా శారీతో డిజైన్ చేస్తున్నాను, లెహంగా క్రాప్ టాప్. ఇది లైనింగ్ క్లాత్ అండి. ఇది 1 మీటర్ అలా తీసుకున్నాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 మీటర్స్ పడుతుందండి. ఎందుకంటే ఇది ఫఫీగా బెలూన్ టైప్గా అన్ని కుచ్చులు వచ్చేస్తాయి, అందుకని ఇలా అయితే తీసుకుంటున్నాను. అయితే ఇది యాక్చువల్గా శారీ అండి. శారీకి ఇలా బిగ్ బార్డర్ వచ్చింది, ఇలా స్మాల్ బార్డర్ వచ్చింది. ఈ బార్డర్స్తో కూడా నేనైతే డిజైన్ అయితే చేస్తాను, ఓకేనా? చూడండి, ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని అయితే తీసుకుందాం. చూడండి, ఈ క్రాప్ టాప్ సైజ్ ఒక 13-12 ఇయర్స్ బేబీలకు అయితే వస్తుందండి. నేను దీని హైట్ వచ్చేసి 13.5 తీసుకుంటున్నానండి. 12.5 ఉంది, కానీ యాక్చువల్గా 1 ఇంచ్ అయితే నేను స్టిచ్చెస్కి ఎక్కువ తీసేసుకుంటున్నాను. 13.5 ఇలా. ఈ 13.5 ఇలా మార్కింగ్ పెట్టుకున్నప్పుడు మనం ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకుందాం. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు టోటల్గా స్టిచ్చెస్తో సహా 10.5 అయితే ఉందండి. 10.5 అంటే 21 ఇంచెస్ వస్తుంది మనకు. 21 ఇంచెస్ స్టిచ్చెస్తో సహా. అంటే యాక్చువల్గా మనకు 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకున్నానండి. అంటే మనకి 18.5 అనమాట. ఇది యాక్చువల్గా మన మెజర్మెంట్స్ ఇవన్నమాట, ఓకేనా? నెక్కి షోల్డర్కి కలిపేసి 7 ఇంచెస్ పెడుతున్నాను. చూడండి, ఈ 7లో 3 ఇంచెస్ నెక్కి, ఈ 4 ఇంచెస్ షోల్డర్కి పెడుతున్నానండి, ఓకేనా? ఇక్కడ మనం 7 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా 7 ఇంచెస్ పెడుతున్నాను. ఇది బోట్ నెక్ మోడలే. మనకు నెక్ ఇంత వద్దు, ఇంకొంచెం ఎక్కువ కావాలి అని అంటే మనం ఇలా 1/2 ఇంచు కూడా పెంచేసుకోవచ్చు, 1/2 ఇంచు కూడా పెంచేసుకోవచ్చు. ఇలా 3.5 ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి, అది మన చాయిస్. నేనైతే 3 ఇంచెసే పెడుతున్నాను, నెక్ జారిపోకుండా ఉంటుంది కదా. ఇలా ఇక్కడ కింద వైపున ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా పైనకి పెడుతున్నానండి. 1/2 ఇంచ్ మాత్రమే. ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా, దీనికి మనము కర్వ్ స్కేల్తో రౌండ్ అయితే ఇచ్చేద్దాం. ఇది డిజైన్ చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి ఒకసారి అయితే. చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ నెక్ డౌన్ ఉంది కదండి, నెక్ డౌన్ 3 ఇంచెస్కి అయితే పెట్టుకుంటున్నాం. నెక్ డౌన్ 3 ఇంచెస్. ఇక్కడ రౌండ్ తిప్పేసుకోవాలండి. మనకు హ్యాండ్తో పర్ఫెక్ట్గా రాదంటే ఇలా కర్వ్ స్కేల్తో ఫాస్ట్గా పని అయిపోతుంది. చూడండి, ఇది మనకు ఫ్రంట్ పార్ట్, ఓకేనా? ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్, ఈ చంక రౌండ్, ఈ మెజర్మెంట్స్ అన్నీ మీకు అర్థమయ్యాయి కదా. దీన్ని ఇప్పుడు మనం ఫైనల్గా కటింగ్ అయితే చేసేసుకుందాం. చూడండి, చెస్ట్ లూజ్ 10.5 అయితే వచ్చేసింది స్టిచ్చెస్తో సహా. మనం ఇలా డిజైన్ డ్రెస్సెస్ కుట్టినప్పుడు ఇప్పుడు ఇటువైపు ఉంది కదండి షోల్డర్, చంక సైడ్ 1 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్కి అయితే మార్కింగ్ పెట్టేసుకొని ఈ షోల్డర్ జారిపోకుండా ఉండడానికి దీన్ని దీంట్లోకి కలిపేసుకోవాలి. ఇలా ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్గా దీన్ని అయితే కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా, దీన్ని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, మనకు మెజర్మెంట్స్ స్టిచ్చెస్ వేసేటప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసాము, ఇలా కటింగ్ చేశాను కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. అయితే బ్యాక్ పార్ట్లో నేను బ్యాక్ సైడ్ ఓపెన్స్ అయితే పెడుతున్నాను.
మనం ఓపెన్స్ పెట్టినా కానీ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇలానే కటింగ్ అయితే చేసుకోండి. తర్వాత కటింగ్ చేసేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఈ డిజైన్ అలా ఉంది చూడండి. యాజ్ టీజ్గా ఇప్పుడు ఉన్న మెజర్మెంట్స్ ఎంత ఉందో దానికి ఒక మార్కింగ్ అయితే ఇలా పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్కి. ఓకేనా, కింద కూడా అంతే అండి. చూడండి ఇలా పెట్టిన తర్వాత బ్యాక్ మనము నెక్ ఎక్కువ పెట్టుకోవాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టాలంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు అండి. నేను బ్యాక్ సైడ్ కూడా ఇది ఓపెన్గా బ్యాక్ సైడ్ కూడా చిన్న చిన్న ప్రిల్స్ వస్తాయండి. అందుకే నేనైతే దీనికి కూడా 3 ఇంచెసే పెడుతున్నాను. మీరే నెక్ డీప్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా పెట్టేసుకోవచ్చు. ఓకేనా, మరి చిన్నగా అయితే కూడా పట్టేసినట్టు ఉంటుంది కదండి. మనం 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు, ఇంకా కూడా ఎక్కువ అయితే పెట్టుకోవచ్చు అండి మనము. చూడండి ఇలా. ఓకేనా, ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి తేడా చంక రౌండ్ దగ్గర ఉంటుంది, నెక్ దగ్గర ఉంటుందండి. అది మాత్రం మనం గమనించుకోవాలి, లేకపోతే మెజర్మెంట్స్ అయితే మిస్ అయిపోతాయి. ఇవి బ్యాక్ బటన్స్ వస్తాయండి మళ్ళీ మనకు. ఓకేనా, ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర లోతు తీయడానికి 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నాను. చూడండి, ఇది ఖచ్చితంగా తీయాలండి, లేకపోతే మనకు ఇక్కడ ముడతలు వచ్చేస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇది పెట్టేసుకొని స్టిచ్ అయితే చేసేసుకుందాం. చూడండి, నేనైతే ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టేశాను. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది బిగ్ బార్డర్ వచ్చింది కదండి ఫ్రంట్ పార్ట్లో. మళ్ళీ ఈ బార్డర్ పైన మనకు ఇదే క్లాత్తో ప్రిల్స్ వస్తాయి కాబట్టి ఈ బార్డర్ నెక్ దగ్గర హైలైట్ అవుతుందని ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఈ బిగ్ బార్డర్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను. కొంచెం డిజైన్ చేంజ్ ఉంటుంది కదండి రొటీన్గా కాకుండా, అందుకని ఇలా అయితే డిజైన్ చేస్తున్నాను. చూడండి, మనము ఈక్వల్గా కాకుండా ఇలా ఎక్స్ట్రా మాత్రం కటింగ్ అయితే చేసేసుకోవాలండి దీనికి. ఎందుకంటే మనము డిజైన్ కొంచెం చేంజ్ చేస్తున్నాం కదా, ఎక్స్ట్రా అయితే కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. ఇప్పుడు అలానే ఇటువైపున బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకుందాం. ఇది లైన్స్ ఉంది కదండి, ఇది డిజైన్ వస్తుంది, అందుకనే నేనైతే ఇలా చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. వీటిని ఇది ఇలా ఉంది కదండి ఇప్పుడు క్లాత్ మనకు ఎంత పలుచగా ఉంది చూడండి క్లాత్. ఇది ఉందా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక స్టిచ్, ఇక్కడ నుండి ఇక్కడికి స్టిచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్టిచ్ పెట్టేసుకోవాలి. స్టిచ్ పెట్టుకున్న తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అవుతుంది. ఫస్ట్ అయితే స్టిచ్ పెట్టేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ది ఇలా నెక్ చుట్టూరా మనం క్లాత్ ఫస్ట్ కుట్టేసి దాన్ని ఆపోజిట్ వైపు తిప్పేసి పైనుంచి టాప్ స్టిచ్ వేసేసానండి. ఇలా అయితే మనకు రెడీ అయిపోయింది. చూడండి, ఇది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా. ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక కుట్టు పెట్టేయాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక కుట్టు పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా కుట్టు పెట్టేస్తే మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అవుతుంది. చూడండి, మనము స్టిచ్ పెట్టుకున్న తర్వాత ఇలా వచ్చింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు చిన్నపిల్లలకైతే స్లీవ్లెస్ హ్యాండ్స్ అయితే బాగుంటుందండి. పెద్ద పిల్లలకైతే స్లీవ్లెస్ అందరు ఇష్టపడారు కదా, అందుకనే ఇప్పుడు దీనికి మనం ఇలానే స్లీవ్లెస్ కుట్టుకోవచ్చు, లేకపోతే చిన్నగా హ్యాండ్స్ జాయింటింగ్ చేసి కూడా కుట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్నగా హ్యాండ్స్ అయితే పెడుతున్నానండి. వాళ్ళు అంటే ఇది మా పాపదే డ్రెస్, నేను అన్ని డిజైన్ చేస్తున్నానని చెప్పాను కదా. హ్యాండ్స్ అయితే కంపల్సరీ అండి, స్లీవ్లెస్ అంతా ఇష్టపడదు, అందుకని చిన్నగా హ్యాండ్స్ అయితే పెడుతున్నాను. చూడండి, చిన్నగా హ్యాండ్స్కి అయితే నేనైతే 4 ఇంచెస్ ఉందండి హ్యాండ్, స్టిచ్చెస్తో సహా 5 ఇంచెస్ అవుతుంది. ఇక్కడ 5 ఇంచెస్, ఇక్కడ 5 ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత మనకు చంక రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్ ఉందండి. ఇప్పుడు మనం ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ 2.5 తీసేసుకోవాలి ఈజీగా. ఎందుకంటే మనకు ఇక్కడ సైడ్స్కి లేచినట్టుగా ఉంటుంది క్లాత్. ఇక్కడ 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇది పెట్టేసుకోవాలండి. ఇది స్లీవ్లెస్ బాగుంటుందండి బ్లౌజు.
కానీ ఇక అందరికి ఇష్టపడారు కదా అనేసి నేనైతే ఇలా మా పాపకైతే హ్యాండ్స్ అయితే పెడుతున్నాను. చూడండి ఇప్పుడు దీనికి మనము ఇలా పెట్టుకుంటే మనకు చిన్నగా హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతున్నాయి. ఇక్కడ వరకు స్టిచ్చెస్ వెళ్ళిపోతుంది. ఈ హ్యాండ్ రెడీ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు మనం పైన లేయర్ బ్లాకే వేస్తాం కదండి, అందుకనే నేను బ్లాక్ క్లాత్ని యూజ్ చేసి కటింగ్ అయితే చేసేస్తాను. చూడండి హ్యాండ్స్ని కూడా అసలు నేను ఎలా సెట్టింగ్ అయితే చేసేస్తాను. ఇప్పుడు మనం క్లాత్ తీసుకున్నాం కదా, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న క్లాత్ని అయితే తీసేస్తున్నాను. ఓకేనా. బార్డర్ని తీసేసి ప్లెయిన్ క్లాత్ని మాత్రమే జాయింట్ చేస్తాను. ఇప్పుడు ఏదైనా కుట్టిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. చూడండి మనకి హ్యాండ్స్ అయితే ఇలా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇలా ఉన్నాయి కదండి హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ని ఇక్కడ షోల్డర్ ఉంది కదా మనకు చంక రౌండ్ ఇక్కడ మధ్యలో పాటుకి ఒక చిన్న కట్ అయితే పెట్టేసుకున్నాను నేను. కనిపిస్తుంది కదా, ఈ కట్టని ఇక్కడ మన స్టిచ్ ఉంది కదా, ఈ స్టిచ్కి ఇలా పెట్టేసుకొని మనము దీనిపైన నుండి అయితే ఇలా ఈక్వల్గా స్టిచ్ అయితే చేసుకుంటూ రావాలి. ఓకేనా. ఇలా ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, చూడండి ఇక్కడ స్టిచ్ ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే పెట్టేసుకుంటూ వస్తే దీనిపై నుండి ఇలా మనం ఇక్కడ నుంచి పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత స్టిచ్ తీసేస్తే మనకి ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం కదండి, దాన్ని ఉల్టా తిప్పేసుకుంటే ఇలా వస్తుంది అనమాట. నేను స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి మనకి హ్యాండ్స్ పెట్టిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు ఇలా వచ్చింది కదండి పార్ట్, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి మనకి ఎంత వచ్చిందో చూసుకోవాలి ఒకసారి. చూడండి మనకి 25 ఇంచెస్ వచ్చిందండి. ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి 25 ఇంచెస్ వచ్చింది. 25 ఇంచెస్ అంటే మనం 27 ఇంచెస్ అయితే తీసుకోవాలండి క్లాత్. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, 25 ఇంచెస్ అంటే 27 ఇంచెస్ తీసుకుంటున్నాను నేనైతే. చూడండి ఈ మెజర్మెంట్స్ అయితే ఒకసారి చూసుకోవాలి తప్పకుండా. ఈ మెజర్మెంట్స్ని బట్టే మనకు సైడ్ జాయింటింగ్స్ అవి స్టిచ్చెస్ ఎలా వస్తాయి అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా. చూడండి ఇప్పుడు 25 ఉంది కదా, నేనైతే 27 ఇంచెస్కి క్లాత్ని అయితే తీసుకుంటాను. చూడండి చూసారా మనకు 25 ఇంచెస్ వచ్చింది కదా. నేనైతే ఇగో డబల్ ఫోల్డింగ్ మీద ఉందండి క్లాత్. 27 ఇంచెస్ అయితే తీసుకున్నాను, 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇలా అడ్డంలో 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా 27. ఈ 27కి 2 ఇంచెస్ కలుపుకొని ఇలా నిలువునా కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకుంది ఇలా కదా, ఈ మెజర్మెంట్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం ఎలా మెజర్మెంట్ చేసామో దాని లెక్క ప్రకారం తీసుకున్నాం. చూడండి మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను, కన్ఫ్యూజ్ అయితే కాకండి, మిస్ అవుతుంది డిజైన్. చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇక్కడ 25 ఇంచెస్ వచ్చింది. 25కి 2 ఇంచెస్ కలిపి తీసుకున్నాను అనమాట నేను. ఇది డబల్ ఫోల్డింగ్ పైన ఉంది క్లాత్. ఓకేనా. అయ్యో ఇప్పుడు ఇది 27 తీసుకున్నాను, అర్థమైంది కదా. ఇప్పుడు ఇటువైపున ఇది ఉంది కదా, దీనికి 27 అంటే నేను 29 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. చూడండి వచ్చింది కదా 29. ఇలా మళ్ళీ 2 ఇంచెస్ కూడా ఎక్స్ట్రా తీసేసుకోవాలన్నమాట. అక్కడ దానికన్నా ఇక్కడ దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి, మర్చిపోకండి. మనం ఇప్పుడు 27 ఇంచెస్ తీసుకున్నాం కదండి, ఇది మెజర్మెంట్. ఇలా ఈ 27 ఇంచెస్ ఎక్కడైతుందో దానికి ఇలా ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలి. ఇటువైపున అటువైపున 2 లేయర్స్కి అలానే ఫోల్డింగ్ చేసి అయితే పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు దీనికి ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటాను. చూడండి దీనికైతే తప్పకుండా ఎలాస్టిక్ ఉండాలండి డిజైన్కి. ఇలా ఎలాస్టిక్ లేకపోతే మనకైతే డిజైన్ అంత పర్ఫెక్ట్గా రాదు. దీంట్లో బ్లాక్ కలర్ కూడా దొరుకుతుందండి, కానీ ఇప్పుడు టైంకి ఇది ఉందనేసి నేను వైట్ కలర్ అయితే పెడుతున్నాను. చూడండి ఇప్పుడు మనము స్టిచ్ వేసుకుందామని అన్నాం కదండి, ఇటు పక్కన ఒక స్టిచ్, ఇటు పక్కన ఒక స్టిచ్ అయితే పెట్టేశాను కదా. పెట్టిన తర్వాత దీన్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా మిడిల్ ఉంది కదండి, ఈ మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఒక మార్కింగ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ ఇట్లా ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకుందాం. ఈ కలర్ దీంట్లోనే కలిసిపోతుందండి, మీకు కనిపించట్లేదు కదా, కానీ నాకైతే అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా, చిన్నగా కనిపిస్తుంది కదా మీకు.
ఈ మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 9 ఇంచెస్ తీసుకున్నానండి నేను. అంటే ఏజ్ హైట్ని బట్టి ఉంటుందండి. చూడండి, మనకు 9 ఇంచ్ హ్యాండ్ ఉందనుకోండి, 2 ఇంచెస్ ఎక్స్ట్రా అలా తీసేసుకోవాలి. నేను 11 ఇంచెస్ స్టిచ్తో సహా 11.5 అయితే తీసుకున్నాను ఇలా. ఓకేనా? ఇప్పుడు దీనిని ఇలా మిడిల్లో పెట్టేసి, ఇప్పుడు మనకు మామూలుగా ఇంత ఉంది కదండి, ఇప్పుడు ఈ ఎలాస్టిక్ అనేది మధ్యలో పెడితే ఇంతే వచ్చింది. ఇప్పుడు ఇటు ఎక్స్ట్రా ఉంది క్లాత్, అటు ఎక్స్ట్రా ఉంది. ఆ క్లాత్ ఏం కావాలి ఇప్పుడు, అందుకని దీన్ని ఇలా గట్టిగా లాగి పెట్టి ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసేసుకుంటే మనకు ఇలా చిన్న చిన్న డిజైన్ తయారైపోతుందండి. చూసారా? ఇలా అర్థమైంది కదా? ఇది మనకు హ్యాండ్కి మధ్యలో వస్తుందండి, మధ్యలో పార్టులో అటువైపున ఇటువైపున పై పార్ట్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు అటువైపున ఇటువైపున స్టిచ్ వేసిన తర్వాత అటువైపున ఇటువైపున మనకు స్టిచ్ వేసిన తర్వాత మధ్యలో అయితే అలా పెట్టేసుకోవాలండి. మార్కింగ్ పెట్టుకొని దీన్ని అయితే ఇలా కటింగ్ అయితే చేసేసుకొని మధ్యలో ఇలా గట్టిగా లాగి పెట్టి ఒక స్టిచ్ అయితే వేయాలి. స్టిచ్ వేసిన తర్వాత ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను. మనము కుట్టుకున్న తర్వాత ఇలా రెడీ అయింది. ఇది ఎంత బాగుంది కదా! మనకు పైనకు కిందకు కూడా ఇలా చిన్న చిన్నగా మనం ఇలా ప్రిల్స్ అయితే పెట్టేస్తాము. అలా ఇది సెట్ అయిపోతుందండి మనకు. ఇప్పుడు ఇది ఇలా ఫ్రంట్ పార్ట్న ఇలానే వస్తుంది, మనకు బ్యాక్ పార్ట్న కూడా ఇలా వస్తుంది. ఇది ఇలా ఉంటాయి. ఇక్కడ స్టిచ్చెస్ అయితే ఇలా డౌన్గా షోల్డర్ సైడ్ వంగినట్లుగా డిజైన్ అయితే వస్తుంది. ఇది ఇలా ఉంది కదా, మనం ఇంకొక క్లాత్ను కూడా అలానే స్టిచ్ అయితే చేసేసుకోవాలి. చూడండి, దీనికైతే ఇలా పెట్టాను కదా, మీకు క్లారిటీగా అర్థం కావాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా క్లాత్, వన్ సైడ్ కంప్లీట్ అయింది మనకు. ఇంకొక సైడ్ కూడా నేను మళ్ళీ చూపిస్తున్నాను, కన్ఫ్యూజ్ అయితే కాకండి. చూడండి, ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసి మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టేసి ఇలా అయితే ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా మార్కింగ్స్ పెట్టిన మార్కింగ్స్ అన్నింటినీ కలిపేసుకోవాలి ఇలా మనం. చూడండి, ఇక్కడ ఉంది కదా, మన కుట్టిన కుట్లు అటువైపున ఇటువైపున ఉండేట్టుగా చూసుకొని మిడిల్లో మాత్రము ఇలా ఎలాస్టిక్ని అయితే పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా ఎలాస్టిక్ని పెట్టేసుకుంటే మనకి హ్యాండ్కి డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇలా ఇది కూడా కుట్టుకుందాం. చూడండి, ఇప్పుడు మనకి ఇలా రెడీ అయిపోయింది కదా. రెడీ అయిపోయిన దానికి 2 ఇంచెస్ మనం బయటకి ఎక్స్ట్రా స్టిచ్చెస్కి పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇటువైపున 2 ఇటువైపున 2 ఇంచెస్కి పెట్టుకోవాలి. ఓకేనా? ఎందుకంటే మనం ఇక్కడ వరకు ప్రిల్స్ పెట్టుకుంటే మనకు సెట్ అయిపోతుంది. అందుకని ముందుగానే 2 ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇది స్టిచ్ చేసాం కదండి డిజైన్. చూడండి, ఈ డిజైన్ మనం ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఎక్కడైతే ఎలాస్టిక్ ఉంటుందో ఆ ఎలాస్టిక్ని ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ ఉంది కదా, చూడండి ఇప్పుడు ఎలాస్టిక్ ఉంది కదా, ఈ ఎలాస్టిక్కి ఈ షోల్డర్ జాయింటింగ్కి మధ్యలో ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. ఓకేనా? కరెక్ట్గా చూడండి, మనకి ఇది ఎలాస్టిక్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇలా పిన్ పెట్టేసుకున్నాను. ఎలాస్టిక్ జాయింటింగ్ షోల్డర్ జాయింటింగ్ ఇక్కడ ఒకే దగ్గర వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇలా వచ్చిన దానికి మనము దీన్ని ఇలా వేసేసుకోవాలి. కరెక్ట్గా చూపిస్తాను క్లారిటీగా, మళ్ళీ మళ్ళీ వినండి వీడియోని. చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇక్కడ మనకు సెంటర్ పాయింట్ ఎక్కడ ఉందో ఒక చిన్నగా కట్ అయితే ఇచ్చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, చూడండి ఇలా ఇలా ఇచ్చుకోవాలి. 2 వైపులా ఇలా ఇచ్చుకుంటే మనకు మెజర్మెంట్స్ అనేటివి కరెక్ట్గా తెలుస్తాయండి. చూడండి, ఇటువైపున అటువైపున ఇది మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్. చూడండి, మనకు కరెక్ట్గా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఈ మధ్యలో సెంటర్ పాయింట్ ఉంది కదండి, మీకు ఇది చిన్న చిన్న బాక్సెస్ లాగా డిజైన్ వచ్చింది కదండి, అందుకనే కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ బాగుంటుందండి డిజైన్. చూడండి, ఇది ఎంత బాగుందో. ఇది ఇలా ఉంది కదా, ఇలా. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనము ఇది బ్యాక్ కదండి, బ్యాక్ సైడ్ బటన్స్ వస్తాయండి మనకు. ఫ్రంట్ పార్ట్కి ఏమో మిడిల్లో పెట్టేసుకోవాలి, బ్యాక్ సైడ్కి ఏమో మిడిల్లో 1 ఇంచ్ అయితే వదిలేయాలండి.
అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ అయితే వదిలేస్తున్నాను నేను. చూడండి మార్కింగ్ అయితే మర్చిపోకండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ క్లాత్ని లేపి ఇట్లా చూపిస్తున్నాను చూడండి. ఈ క్లాత్ని ఇలా మళ్ళీ దానిపై నుండి ఇలా ఈ క్లాత్ మొత్తము మనము ఇక్కడ సెట్ చేసుకుంటూ అన్ని ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి ఐరన్ చేసామనుకోండి, ఫ్రిల్స్ పెట్టిన తర్వాత మనకు నీట్గా వచ్చేస్తాయి. ఇక చూడండి నేను ఇవి ఇలా సెట్ చేసుకుంటూ పిన్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇలా ఇవన్నీ ఇది మొత్తం క్లాత్ని ఇలానే పెట్టేసుకోవాలండి. మనకు ఈ కుర్చీలు ఎంత వస్తాయో అంతవరకు పెట్టేసుకోవాలి. ఇలా చూడండి. ఇప్పుడు ఇది ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, మార్కింగ్కి అవుట్ సైడ్ మాత్రమే పెట్టేసుకోవాలి. ఓకేనా? చూడండి నేను పిన్స్తో ఇవన్నీ కుచ్చులు అయితే ఈక్వల్గా పెట్టేసుకున్నాను. ఇటువైపున ఫ్రంట్ పార్ట్లో మాత్రము ఇక్కడ మనం చిన్నగా కట్టు పెట్టాం కదండి, ఈ కట్టుకి ఈక్వల్గానే పెట్టేసుకోవాలండి. ఎందుకంటే నేను అక్కడ బ్యాక్ సైడ్ బటన్స్ పెట్టడానికి పట్టీ వేద్దాం అనుకున్నాను కదా, అందుకని మాత్రమే నేను అలా పెట్టాను. ఇది మాత్రము ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా? చూడండి ఇలా పెట్టుకుంటూ మనం ఇలా పిన్స్ అయితే పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇటువైపున క్లాత్ అంతా మనకు దగ్గరకు వచ్చేస్తుంది. మనకు డిజైన్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా ఒక 2 ఇంచెస్ అలా మనం ప్రిల్స్ లాగానైతే పెట్టేసుకోవాలి. ఇలా చిన్న పిన్స్ అయితే చాలా యూజ్ అవుతాయండి ఇవి. చూడండి ఇప్పుడు ఈ డిజైన్ ఇలా పెడుతున్నాం కదా, మొత్తం క్లాత్ని మనం మెజర్మెంట్స్ 2 ఇంచెస్కి వదిలేసాం కదండి, 2 ఇంచెస్ వరకు వచ్చేట్టుగా ఇలా అయితే పెట్టేసుకోవాలి. ఇంకొక పిన్ పెడతాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉంది మనకు మెజర్మెంట్, ఇంకొక పిన్లు పెట్టేస్తే మనకు సెట్ అయిపోతుంది. ఓకేనా? ఇలా ఇప్పుడు రెండు వైపులా పెట్టిన తర్వాత ఇక చూడండి ఒక్కసారి. ఇప్పుడు 2 వైప్స్ అయిపోయాయి కదా, మనకైతే మధ్యలో ఇలా వస్తుంది. ఇక్కడ చిన్నగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా అడ్డంలో ఒక స్టిచ్ వేసేసుకుంటే ఇది మొత్తం క్లాత్ అండి. వేసుకున్న తర్వాత హ్యాండ్ ఇలా డిజైనర్ హ్యాండ్ లాగా రెడీ అవుతుంది ఇటు సైడ్న. ఓకేనా? మనం ఇప్పుడు అటువైపు కూడా అలానే పెట్టేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, హ్యాండ్ మాత్రము చిన్నపిల్లలకి స్టిచ్ చేస్తే వేయకండి. నేను పెద్దవాళ్ళకి స్టిచ్ చేశాను కాబట్టి ఖచ్చితంగా వేయాల్సి వచ్చింది. చిన్నపిల్లలకైతే ఈ హ్యాండ్ వేయకుంటేనే లుక్ బాగుంటుంది. హ్యాండ్ వేసుకున్నా బాగుంటుంది, కానీ వేయకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు రెండో వైపున కూడా నేను అలానే సెట్ చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పెట్టుకుంటాం కదండి, ఈ మిడిల్ పార్ట్ను షోల్డర్ జాయింటింగ్ పైన ఒక చిన్న పిన్ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇలా పిన్ పెట్టుకుంటేనే మనకి ఇది యూజ్గా ఉంటుంది, అటు ఇటు జరగకుండా ఉంటుంది, స్టిచ్ వేయనీకైతే వీలుగా ఉంటుందండి. చూడండి ఇప్పుడు ఇలా పెట్టుకున్నాను కదా, ఇలా పెట్టిన తర్వాత ఇది రాంగ్ సైడ్, ఇక్కడ మనం కుట్లు పెట్టాం కదండి, ఇది రాంగ్ సైడ్ రైట్ సైడ్ కూడా చూసుకోండి ఒకసారి. ఓకేనా? ఇప్పుడు ఇది కరెక్ట్గా సెంటర్ పాయింట్కి ఇలా వచ్చిందండి. ఇక్కడ పిన్ పెట్టేసాం కదా ఇలా. ఇప్పుడు ఇటువైపున అటువైపున పెట్టేస్తే మనకు మిడిల్లో ఇలా డిజైన్ వస్తుంది. చూసిరు కదా, అందుకనే మిడిల్లో నేను ఇలా గోల్డిష్ కొంచెం కనబడుతుందని ఈ పార్ట్ను మన ఏమంటారు బిగ్ బార్డర్ని తీసుకున్నాను. ఈ బ్లాక్ అయితే కనిపించదు కదండి, అందుకనే నేను ఫ్రంట్ పార్ట్కి అలా గోల్డిష్ లాగా తీసేసుకున్నాను. ఓకేనా? చూడండి ఇప్పుడు దీన్ని కూడా అటు నుండి ఇటువైపు పెట్టాం కదా, మళ్ళీ ఇటు నుండి అటువైపు ఆపోజిట్ లాగా వచ్చేసేయాలి మన ప్రిల్స్ అనేటివి. చూడండి ఇలా మనము స్టిచ్చెస్ వేసుకుంటప్పుడు సెట్ చేసుకుంటూ వేసుకోవాలండి, అటు ఇటు జరగకుండా. ఇవి చూడండి ఈ క్లాత్ని పైన వైపున ఇలా తిప్పేసుకుంటూ ఇలా నెమ్మదిగా మనం సెట్ చేసుకున్న తర్వాత స్టిచ్చెస్ అయితే వేసేయాలి. ఓకేనా? ఇలా స్టిచ్చెస్ వేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి ఫైనల్ వర్క్ అయితే వచ్చేసింది. మన బ్లౌజ్ క్రాప్ టాప్ డిజైన్ చాలా ట్రెండీ మోడల్ అండి. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోస్ అయితే చాలా డిజైన్ వీడియోస్ అయితే పెడుతున్నానండి నేను. అవి చాలా బాగా యూజ్ అవుతాయి. అన్నీ ట్రెండీ మోడల్సే అండి. ఇంత టైం కేటాయించి అయితే వీడియోస్ పెట్టలేక ఊరుకోవడం లేదు. కేవలం మీకోసం మాత్రమే వీడియోస్ అయితే పెడుతున్నాను. చూడండి ఇటువైపున కూడా అలానే పెట్టేసుకుందాము.
ఇప్పుడు ఇక్కడ నేను 2 ఇంచెస్ 1 ఇంచ్కి వదిలేసి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకున్నానండి. మార్కింగ్ దగ్గర నుంచే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నేను ఈ క్లాత్ని కటింగ్ అయితే చేసేసుకుంటాను. చూడండి, ఫస్ట్ ఒక పిల్ల ఒకదానికైతే ఇలా పెట్టేస్తున్నాను. కరెక్ట్గా క్లాత్ని అలానే సెట్ చేసుకుంటూ ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా మొత్తము క్లాత్ మొత్తం మనకి సెట్ అయిపోతుందండి. ఇది చాలా డిజైనర్గా ఉంటుంది. ట్రెండీ మోడల్ అండి, అసలు న్యూ మోడల్ ఇది. యూట్యూబ్లో చాలా వరకు వెతికినా కానీ ఈ వీడియో అయితే ఇంత క్లారిటీగా దొరకదండి మీకు. నేను చెప్తున్నాను కదా, మీరు సెర్చ్ చేసిన తర్వాత కూడా మీకే అర్థమవుతుంది. నేను ఇంత టైం కేటాయించి కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను. చూడండి, మనకు ఫైనల్గా మొత్తం లుక్ అయితే వచ్చేసింది. చూడండి, ఇప్పుడు ఇన్ని పిన్స్ పెట్టి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే మొత్తం దీన్నిలా ఒక డిజైనర్గా రెడీ చేశాను. చూడండి, ఇక్కడ మనం దీన్ని ఇలా పెడితే మనకు బ్లౌజ్ లుక్ అనేది ఇలా వస్తుందండి స్టిచ్ చేసిన తర్వాత. ఇప్పుడు బ్లౌజ్ లుక్ అలా వస్తుంది కదా, అప్పుడు ఈ హ్యాండ్ కాస్త ఇలా కిందికి వస్తుంది అన్నమాట. ఇది ఇలా వస్తుంది. హ్యాండ్ వేసుకున్న తర్వాత అయితే సూపర్ ఉంటుందండి. ఇక్కడ మనము మళ్ళీ వేరే క్లాత్ జాయింట్ చేద్దాం. ఫస్ట్ ఇవి కుట్టిన తర్వాత ఎలా ఉన్నాయో చూపిస్తాను. మనము ఇక్కడ కింద ఇక్కడ అక్కడ స్టిచ్చెస్ పెట్టిన తర్వాత దీని లుక్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు దీనిని మనము ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇక్కడ మనకు మార్కింగ్ ఉంది కదండి 2 ఇంచెస్. ఈ 2 ఇంచెస్ ఇక్కడ జాయింటింగ్ వేసే ముందు ఇక్కడ నడుము దగ్గర అయితే చిన్నగా మనము లేస్లా ఇది ఉంది కదా బార్డర్ లేకుంటే లేస్ పట్టి అయినా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ చిన్న బార్డర్స్ అయితే వేస్తున్నాను. బార్డర్ వేసిన తర్వాత సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా ఒక స్టిచ్ అయితే పెట్టేశాను. ఇలా షోల్డర్ పైన ఒక స్టిచ్ ఇక్కడ పెట్టేసుకున్నాను. దీని లుక్ అయితే అసలు ఎంత బాగుందండి, సూపర్గా కనబడుతుంది. మనకి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది. చూడండి, లేస్ కాకుండా నేను ఈ స్మాల్ బార్డర్నే ఇక్కడ నడుము దగ్గర పట్టి వేయడానికి అయితే ఉపయోగిస్తున్నానండి. చూడండి, ఇది ఉంది కదా, మనకు దీనిపైన స్టిచ్ చేస్తే ఇలా వస్తుందండి. ఫైనల్ లుక్ ఇలా ఉంటుందన్నమాట. ఇది ఎలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. ఒక డిజైనర్ లేటెస్ట్ డిజైన్ క్రాప్ టాప్ అయితే డిజైన్ చేస్తున్నాను. షోల్డర్ పైన ఇలా పిండి పెట్టేసుకొని ఈ క్లాత్ని ఇలా మిడిల్లో చిన్న కట్టు పెట్టేసుకున్నామండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఇలా మిడిల్లో నుండి. ఓకేనా? ఇక్కడ నుండి స్టార్ట్ చేసి మనము ఇప్పుడు ఇలా ఉంది కదండి, ఇలా ఉల్టా పెట్టేయాలన్నమాట. ప్రిల్స్ ఇలా ఉల్టా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇది అసలు ఎంత డిజైన్ అంటే అంత డిజైన్ అండి, సూపర్ డిజైన్ ఇది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఈ లాంగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో, తప్పకుండా చూడండి. చూడండి, ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో నేనైతే ప్రిల్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ చివరికి మనకు 2 ఇంచెస్ క్లాత్కి అయితే వదిలేసుకున్నామండి, అలా వదిలేసుకోవాలి. చూడండి, ప్రిల్స్ పెట్టిన తర్వాత మనకి ఇలా వచ్చింది. అలానే ఇటువైపున కూడా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టినప్పుడు ఇలా మన వైపు తిప్పేటట్లు పెట్టుకొని ఈ కుర్చీలకైతే ఒక స్టిచ్ పెట్టేసుకోవాలి. చూడండి, నేను ఈ క్లాత్ని మొత్తం ఇలానే సెట్ చేసుకుంటూ ప్రిల్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం 2 ఇంచెస్ గ్యాప్కి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకున్నామండి. ఆ మార్కింగ్కి దగ్గరికి రాకుండా కొంచెం దూరంలోనే మనకి ప్రిల్స్ అనేటివి కంప్లీట్ అయ్యేట్టుగా చూసుకోవాలి. ఓకేనా? కానీ చాలా బాగుంటుందండి ఇది. చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా మనకు మార్కింగ్, ఇలా కొంచెం ఇలానే స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇది క్లాత్ కొంచెము స్టిఫ్గా ఉంది, అలా అని పైకి లేచినట్లు అవుతుందండి. చూసుకుంటూ స్టిచ్ అయితే చేసేసుకుంటున్నాను నేను. చూడండి, ఇది కొంచెం టఫ్ ఉంటుందని వీడియోలో చూపిస్తున్నానండి, క్లారిటీగా అర్థం కావాలి కదా కొత్త వారికని స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మొత్తం కుట్టిన తర్వాత మనకైతే ఇలా వచ్చింది. ఈ ఎక్స్ట్రా క్లాత్లను తీసేస్తే ఇలా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ మనకి. ఇది నెక్, ఇక్కడ నెక్ పార్ట్ ఇలా వస్తుంది మనకు. ఓకేనా?
ఇక్కడైతే ఒక స్టిచ్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. మనము ఇక్కడ చిన్న చిన్న ప్రిల్స్ పెట్టి కుట్టాం కదండి, నడుము దగ్గర ఇలా పట్టి అయితే పెట్టాను. దీని లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి. ఫైనల్గా బ్లౌజ్ లుక్ ఇలా ఉంటుంది అనమాట. సైడ్స్కి స్టిచ్చెస్ పెట్టేస్తే మనకు మొత్తం లుక్ అయితే రెడీ అయిపోతుంది. ఇది ఎలా స్టిచ్ చేయాలో ఫ్రంట్ పార్ట్లో మీకు చూపిస్తాను, ఓకేనా. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఇలా ముందుగా ఒక పట్టీని అయితే నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా చేసుకున్నప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ క్లాత్ ఒక 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ క్లాత్ ఉండేట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే దీన్ని ఫస్ట్ మనం కింద సైడ్ ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఇలా కుట్టుకోవాలండి. ఇలా కుట్టిన తర్వాత మనం మళ్ళీ పైనకి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా చేస్తే మనకు ముడతలేం లేకుండా నీట్గా మన ప్రిల్స్ కూడా కరెక్ట్గా కనిపించేట్టుగా వస్తాయి. తప్పకుండానైతే చూడండి. చూడండి, మొత్తం కుచ్చులు అసలు ఎంత బాగుంది కదా. ఇది క్రాప్ టాప్ డిజైన్ అయితే ట్రెండీ మోడల్ అండి. చాలా బాగుంది డిజైన్. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో కూడా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా వివరంగా అయితే చెప్పాను. చూడండి, ఇప్పుడు ఇది ఇలా స్టిచ్ చేసాం కదా. స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఉల్టా తిప్పేసి ఈ డైరెక్ట్గా మనం ముందుగానే ఇలా ఒక ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ అయితే పెట్టేసుకున్నాము. అలాంటప్పుడు ఇలా డైరెక్ట్గా స్టిచ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా స్టిచ్ పెట్టేసుకొని మనం ఇక్కడ కుచ్చులు పెట్టినప్పుడు ఒక చిన్న స్టిచ్ పెట్టాం కదా, ఆ స్టిచ్ కనిపించకుండా ఇలానే మనం స్టిచ్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, అసలు ఎంత బాగుంది కదా. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర ఇలా గోల్డిష్ కనబడాలని నేనైతే క్లాత్ని అలా కటింగ్ చేసేటప్పుడే ఆలోచించి అలా కటింగ్ అయితే చేశాను. చూడండి, డిజైన్ అయితే చాలా బాగుందండి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేయాలి. మళ్ళీ దీనిపై నుండి ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలి, ఓకేనా. ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలా వచ్చేసిందండి. అసలు ఎంత బాగుంది కదా. సైడ్ జాయింటింగ్ చేసేస్తే మనకు ఈ బ్లౌజ్ లుక్ అయితే వచ్చేస్తుంది. సైడ్ జాయింట్స్ ఎలా వేయాలి అని అంటే దీన్ని ఇలా ఉల్టా తిప్పేసుకోవాలి. ఉల్టా తిప్పేసి ఈ క్లాత్ ఉంది కదండి, ఇది మొత్తం ఇలా మిడిల్లో కనేసేయాలి. ఎందుకంటే నేను హ్యాండ్ పెట్టాను కదా. హ్యాండ్ లేకుండా స్లీవ్లెస్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు, కానీ నేను హ్యాండ్ పెట్టానండి. ఈ క్లాత్ లోపల కనేసి దీని నుండి దీనికి ఇలా మనం ఒక జాయింట్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ మనం చంక రౌండ్ కూడా ఇలా చూసేసుకొని ఇది మార్జిన్ అయితే పెట్టేసుకొని నేను ఇలా స్టిచ్ అయితే పెట్టేసుకుంటున్నానండి. చూడండి, కింద క్లాత్ పైన క్లాత్ ఇలా పైన వైపునే ఉండేట్టుగా చూసుకొని లోపల క్లాత్ని కూడా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే పెట్టేస్తున్నాం, ఓకే. చూడండి, ఇక్కడ 2 ఇంచెస్కి మనం మార్జిన్ పెట్టుకున్నాం కదా ఫస్ట్. దాని ప్రకారం అయితే ఇలా స్టిచ్ అయితే వేసేస్తున్నాను. చూడండి, మనకు కరెక్ట్గా ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చేసింది, ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చేసిందండి. అలానే ఇటువైపున కూడా పెట్టేసుకుంటాం. స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఇక్కడ బటన్స్ పెట్టుకుందాం అనుకున్నాం కదా, కరెక్ట్ మిడిల్లో ఇలా కటింగ్ చేసేయాలండి. కటింగ్ చేసి ఇలా బటన్స్ అయితే స్టిచ్ చేసుకుందాం. చూడండి, బ్యాక్ సైడ్ అయితే ఇలా మిడిల్లోకి కట్ చేశాను. ఇక్కడ బటన్స్కి అయితే ఇలా నేను క్లాత్ని స్టిచ్ అయితే చేస్తున్నాను. చూడండి, నేను శారీ చూపించాను కదా, శారీతో అయితే నేను ఇలా డిజైనర్ బ్లౌజ్ అయితే రెడీ చేశానండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత లుక్ అయితే అసలు ఎంత బాగుంది తెలుసా. చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. దీని వీడియో కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. కొత్త వారికి అయితే చాలా యూజ్ అయ్యే విధంగా. చూడండి, ఇక్కడ కింద బార్డర్ వచ్చింది. ఈ లోపల ఇలా గోల్డ్ కలర్ క్లాత్తో బార్డర్తోనే డిజైన్ చేశాను. చుట్టూరా ప్రిల్స్ అయితే వచ్చాయండి. ఇది చాలా ట్రెండీ మోడల్ అండి బ్లౌజ్. ఇప్పుడు ఇది చాలా బాగుంది. దీనికి నేను ఇలా లెహంగా అయితే స్టిచ్ చేశాను. చూడండి, నేను దీనికి ఇట్లా లెహంగా అయితే పేరప్ చేశానండి. లెహంగా పైనకి ఇలా బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను. చూడండి, ఈ చిన్న చిన్న ప్రిల్స్, ఈ డిజైన్ ఎంత బాగున్నాయి చూడండి. టాజిల్స్ కూడా హెవీగా ఇచ్చానండి. ఎందుకంటే డ్రెస్ లుక్ బాగున్నప్పుడు ఇవి కూడా హెవీగానే ఉండాలి, అందుకని ఇలా చేశాను. ఫైనల్గా లుక్ అయితే ఇది ఇలా ఉంది. కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఫైనల్గా డ్రెస్ లుక్ డిజైన్ అయితే ఇలా ఉందండి. చాలా బాగుంది. అసలు ఎంత చాలా టైం పట్టిందండి నాకైతే. 1 డే మొత్తం డ్రెస్కి సరిపోయింది, కానీ ఫైనల్గా డిజైన్ అయితే చాలా బాగుందండి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పెడతానండి, తప్పకుండా చూడండి. ఎంత బాగుంది కదా. ఒక శారీ మొత్తం పట్టిందండి. 6 మీటర్స్ శారీ టోటల్గా దీనికే యూజ్ చేశాను. కానీ న్యూ మోడల్ అయితే క్రాప్ టాప్ కదా ఇది. పైన బ్లౌజ్ అయితే అసలు ఎంత అంటే అంత బాగుందండి. డిజైన్ చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే
తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. డ్రెస్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.